నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కేంద్ర హోంశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. అందులో భాగంగానే రీసెంట్గా ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులందరినీ గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలని కోరారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆయన శుక్రవారం డీజీపీలతో మాట్లాడారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్తానీయుల్ని గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుంది. అలాగే గతంలో భారత్ సార్క్ వీసా పొడిగింపు పథకం కింద ఎవరైతే చాలా మంది పాక్ జాతీయులకు భారత్లో పర్యటించే అవకాశాలని కల్పించారో ఈ ప్రోగ్రాం కింద భారత్లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇది ఆల్రెడీ జరిగింది. ఇక ఇప్పుడు మెడికల్ వీసాలు పొందిన వారికి మాత్రం ఏప్రిల్ 29వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అంటే వాళ్ళకి ఏప్రిల్ 29వ తేదీ వరకు అవకాశం ఉంది ఇక్కడ ఉండడానికి. ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా మెడికల్ వీసాలు ఉన్న వాళ్ళు కూడా వెళ్లిపోవాల్సిందే పాకిస్తాన్కి రిటర్న్. ఇక పాకిస్తానీల్ని వెనక్కి పంపాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలపై మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణలో పాకిస్తానీలు అందరూ కూడా వెంటనే ఇండియా విడిచి వెళ్లాలని స్పష్టం చేశారు. ఈ నెల 27న వీసాలన్నీ రద్దవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇందాక మనం అనుకున్నట్లు మెడికల్ వీసాదారులకు మాత్రం ఈ నెల 29 వరకు గడువు ఉంది. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ వీసా రద్దు 27 లాస్ట్ డేట్. కాబట్టి వాళ్ళందరినీ వెనక్కి వెళ్లిపోవాలని ఆదేశాలున్నాయి. అక్రమంగా తెలంగాణలో ఉంటే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీజీపీ. అలాగే హైదరాబాద్లో ఇప్పటి వరకే 200 మంది పాకిస్తానీలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా ఉంది, ప్రాథమికంగా తెలుస్తోంది. మనకు తెలుసు, దేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద దాడి జరిగినా, ఎక్కడ ఒక బాంబు పేలుడు జరిగినా దాని మూలాలు మాత్రం ఖచ్చితంగా పాతబస్తీ చుట్టుపక్కల మనకు కనిపిస్తూ ఉంటాయి. రెగ్యులర్గా ఇది మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఒక అప్రకటిత పాకిస్తాన్ లాంటిది. ఈ ప్రాంతంలో ఉగ్రవాద సంస్థలతో లింక్స్ ఉన్న వాళ్లను పోలీసులు అనేక సార్లు గుర్తించడం మనం చూసాం. బాంబు దాడైనా ఉగ్ర దాడైనా వారి మూలాలు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి. కనిపించిన పరిస్థితి చరిత్ర పుటల్లో ఉంది. ఇక వీసా గడువు తీరినా కూడా అనేక మంది అక్రమ వలసదారులు, అలాగే బంగ్లాదేశీలు, పాకిస్తానీలు, టూరిస్టులు ఓల్డ్ సిటీలో ఇప్పటికీ అక్రమంగా ఉంటున్నట్లు అనేక సార్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు కూడా పహల్గామ్ ఘటనతో పాక్ జాతీయులను దేశం నుంచి పంపించేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి హెచ్చరించడంతో పోలీసులైతే హైదరాబాద్ ఓల్డ్ సిటీని జల్లెడపట్టే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇది ఒక హాట్ టాపిక్. మన రాష్ట్రంలో ఓల్డ్ సిటీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు, ఎంత కాలంగా ఉంటున్నారు అనే వివరాలు పూర్తిగా సేకరించి కేంద్ర హోంశాఖకు పంపించనున్నారు. ఏదేమైనప్పటికీ దిద్దుబాటు చర్యల్లో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడి ఆ తర్వాత డీజీపీలకు అయితే రాష్ట్ర డీజీపీలకు ఈ ఆదేశాలు వచ్చాయి. దీని ప్రకారం ప్రస్తుతం మన దగ్గర మాత్రం ఎప్పుడూ మూలాలు వెలికి తీయబడ్డ ఈ పాతబస్తీ చుట్టుపక్కల జల్లెడ పడుతున్న పరిస్థితి చూడాలి. నిజంగా ప్రాథమిక సమాచారం వరకు 200 మందే ఉన్నట్లు తెలిసినా నిజానికి ఖచ్చితంగా అనధికారికంగా అయితే ఎక్కువ మందే తేలే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రాష్ట్రంలో ఇదొక హాట్ టాపిక్ గా చెప్పొచ్చు. ఇక ఎంతమంది పాకిస్తానీలు మన దేశాన్ని విడిచి అధికారికంగా వెళ్ళబోతున్నారు, అనధికారికంగా 200 మంది కాకుండా ఎంతమంది తేలే అవకాశం ఉంది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఇది వాల్టి ఒక స్పెషల్ టాపిక్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.